మజ్జిగ మిరపకాయలు పార్ట్ 2 చూడాలని ఉందా? నాకు తెలిసి మీకు చూడాలని ఉంది. పార్ట్ 1 చూడకపోతే వెళ్లి చూసేయండి. సో, ఇప్పుడైతే ఫస్ట్ డే ఎండబెట్టి తీసేసి ఏం చేశామంటే, ఏదైతే మిశ్రమం ఉందో మజ్జిగ, ఉప్పు, నిమ్మకాయ రసం, పసుపు అదే మిశ్రమంలో ఎండిన మిరపకాయలు మళ్ళీ వేసేసాం. 2 కేజీస్ మిరపకాయలు ఫస్ట్ డే వేసినప్పుడు డబ్బా నిండా ఉన్నాయి. ఇప్పుడు చూసారా? సకానికి అయిపోయాయి. మేము బియ్యం కవర్ ఉంటుంది కదా, దాని మీద ఎండబెట్టాము. మీరు కావాలంటే ఏ పాలిథిన్ కవర్ ఏదైనా ఉంటే పెద్దది, దాని మీద ఎండబెట్టుకోవచ్చు. మొత్తం మిరపకాయలన్నీ లోపల వరకు మజ్జిగ పీల్చుకునే వరకు వెళ్ళేలాగా గరిటెతో తిప్పండి. ఇది సెకండ్ డే. మళ్ళీ ఎండిన తర్వాత తీసాను. ఫస్ట్ డే కన్నా ఇంకాస్త ఎండాయి. ఇవి కూడా నిన్నట్లాగానే మళ్ళీ మజ్జిగలో కలిపేసుకోవాలి. ఒక నైట్ అంతా ఉంచాక మళ్ళీ ఎండలో ఆరబెట్టాలి. ఇప్పటికి 2 డేస్ అయింది కదా, 2 డేస్ కూడా ఎండిన మిరపకాయలు మజ్జిగలో నానతాయి. థర్డ్ డే ఇంకా తీసేసి మళ్ళీ ఎండలో పెట్టుకోవాలి. ఈ రోజు నైట్ ఇంకా మళ్ళీ మజ్జిగలో వేయక్కర్లేదు, ఎందుకంటే 2 డేస్ ఎండబెట్టి 2 డేస్ మజ్జిగలో వేసాం కాబట్టి మొత్తం అంతా పీల్చేసుకుంటుంది. ఇక నుంచి ఎండే వరకు ఎండలో పెట్టుకుంటే సరిపోద్ది, మజ్జిగలో వేయక్కర్లేదు. పార్ట్ 3 కోసం స్టే ట్యూన్.